ఇక తాడేపల్లిలోని వైసీపీ అధ్యక్షుడు జగన్ నివాసం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. జగన్ నివాసం పక్కనున్న వైసీపీ కార్యాలయం ఎదురుగా ఉన్న గార్డెన్లో మంటలు చెలరేగాయి. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణను వేగవంతం చేశారు. అయితే ఇప్పటికే 2 సార్లు ప్రమాద ఘటనకు సంబంధించి విచారణకు రావాలంటూ వైసీపీ ఆఫీస్ వద్ద నోటీసులు అంటించారు పోలీసులు. మంటలు చెలరేగిన ప్రాంతంలోని అన్ని ఆధారాలను సేకరిస్తున్నారు. ఆ ప్రాంతంలో కాలిన బూడిద, మట్టిని సేకరించి ల్యాబ్కు తరలించారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ డేటా కావాలని పోలీసులు వైసీపీ నేతలను అడిగారు. డేటా లేదని వైసీపీ నేతలు సమాధానం చెప్పడంతో పలు అనుమానాలకు తావిస్తుంది. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాయి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ సాయి, వైసీపీ అధ్యక్షుడు జగన్, మాజీ సీఎం జగన్ ఇంటి దగ్గర మంటలు చెలరేగడానికి కారణాలేంటి? పోలీసుల విచారణ ఎక్కడి వరకు వచ్చింది? వైసీపీ నేతలు దీనికి సంబంధించి సహకరిస్తున్నారా లేదా? ప్రధానంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి అంశంలో పోలీసులు అయితే విచారణకు సంబంధించినటువంటి అంశాలపైన పూర్తిస్థాయిలో దృష్టి పెడుతున్నారు. అసలు ఆ రోజు జరిగినటువంటి సంఘటనలో గల కారణాలు ఏంటి, అంటే ఆకతాయిల పనే లేకపోతే ఎవరన్నా కావాలని నిజంగానే అక్కడ చేసినటువంటి పరిస్థితి ఉందా అనే కోణంలో అయితే ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది. అయితే ఇక్కడ కీలకంగా పోలీసులు అయితే అక్కడ దర్యాప్తుకు సంబంధించి కొన్ని ఆధారాల సేకరణ కోసం సీసీటీవీ ఫుటేజ్ అనేది కీలకంగా ఉంటుందనే విధంగా చెప్తున్నారు. దీనిలో భాగంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ముందు ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో వాటిలో రికార్డు ఏమన్నా అయిందో దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలంటూ కూడా వైసీపీ కార్యాలయానికి ఇప్పటికే 2 సార్లు నోటీసులు ఇచ్చారు. అయితే 2వ నోటీస్ నేపథ్యంలో వైసీపీ నేతలు అయితే తాడేపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళు వివరణ ఇవ్వడం జరిగింది. అలాంటి సీసీటీవీ ఫుటేజ్ అయితే మా దగ్గర లేదు, అసలు సీసీ కెమెరాలు పనిచేయట్లేదు అనే విధంగా కూడా వాళ్ళు వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ పెంచాలంటూ కూడా వాళ్ళు అయితే ఫిర్యాదు చేశారు. వాళ్ళ ఫిర్యాదు ఆధారంగా కూడా పోలీసులు అయితే కేసును నమోదు చేయడం జరిగింది. అయితే నిన్న ఎస్పీ సతీష్ కుమార్ కూడా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సీసీటీవీ ఫుటేజ్ కనుక వాళ్ళు ఇస్తే కంపల్సరీగా ఈ కేసు అనేది దర్యాప్తు వేగవంతంగా జరిగి వెంటనే నిందితులు పట్టుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ రోజు అక్కడికి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరన్నా అనుమానంగా ఉన్నారా ఏంటి అనే కోణంలో దర్యాప్తు చేయాలంటే అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల యొక్క ఫుటేజ్ చాలా కీలకంగా ఉంటుందనే విధంగా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానిని వైసీపీ నేతలు ఇస్తే బాగుంటుందనే విధంగా చెప్తున్నారు. ఏదైనప్పటికీ ఇటు పోలీసులు అడుగుతున్న దానికి వాళ్ళు సీసీ కెమెరాలే పనిచేయట్లేదు అంటున్నారు. కాబట్టి మరి ఇదంతా కూడా కొంత ఏ విధంగా ముందుకు వెళ్తుందని చెప్పాలి అనే విధంగా చూడొచ్చు. కాకపోతే పోలీసులు అయితే క్లియర్ గా చెప్తున్నారు, కంపల్సరీగా తాము టెక్నాలజీని యూజ్ చేసి నిందితులను అయితే పట్టుకుంటామనే విధంగా కూడా క్లియర్ గా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రత్న. రైట్, థ్యాంక్ యూ సాయి.